సాక్షి పత్రిక యాజమాన్యం పైన సిబ్బంది పైన కర్నూలు పట్టణం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన వివరాలను మనం ఒకసారి పరిశీలిస్తే నవంబర్ 8వ తారీఖు సాక్షి పత్రికలో పట్టణంలోని ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నది స్థానిక మంత్రి టీజీ భరత్ నిర్ణయమా లేక ప్రభుత్వ నిర్ణయమా తెలపాలని ఒక కథనం ప్రచురితమైంది. ఇది మంత్రి గారి పరువు ప్రతిష్టలను దిగజార్చిందని, అలాగే ప్రజలను ఉద్యోగులను రెచ్చగొట్టేలా కూడా ఉందని గణేష్ సింగ్ అనే న్యాయవాది స్థానిక 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం, దీనిపైన సిఐ నాగరాజు యాదవ్ వెంటనే క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. ఈ నేపథ్యాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో కర్నూలులో పూర్తి స్థాయిలో హైకోర్టు ఏర్పాటు చేయాలని నిర్ణయించడం, అందుకు అనుగుణంగా కర్నూలు సమీపంలోని జగన్నాథగుట్ట ప్రాంతంలో స్థలాన్ని కేటాయించి భవన నిర్మాణాలు కూడా చేపట్టారు. అయితే జగన్నాథగుట్ట ప్రాంతం కర్నూలు ప్రజలకు దూరంగా ఉంటుందని, ఏబీసీ క్యాంపుల్లో హైకోర్టును ఏర్పాటు చేస్తే పట్టణ ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని మంత్రి టీజీ భరత్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కొద్ది రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకునే సాక్షి ప్రత్యేక కథనం ప్రచురించింది. అయితే ఏబీసీ క్యాంపులు కర్నూలు పట్టణం మధ్యలో ఉంటాయి. గతంలో కర్నూలు రాజధానిగా ఉన్నప్పుడు ఏబీసీ క్యాంపుల పేరుతో పెద్ద ఎత్తున క్యాంప్ ఆఫీసులు, ఉద్యోగుల నివాస గృహాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇవన్నీ పలువురు కబ్జాలలో ఉండిపోయాయని ప్రభుత్వానికి కూడా తెలుసు. అయితే సాక్షి కథనాన్ని సదుద్దేశంతో తీసుకోకుండా దానిపైన ఫిర్యాదులు చేయడం, కేసులు నమోదు చేయడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అంశాలు. ప్రస్తుతం తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. జగన్మోహన్ రెడ్డి సంబంధించిన సాక్షి పత్రిక విమర్శలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో వీరు కేసులు నమోదు చేస్తే తెలుగుదేశానికి అనుకూలంగా ఉండే మీడియా ఎన్నో వార్తలని ఆధారాలు లేకుండా నిర్భయంగా దర్జాగా పోలీస్ కేసులు విచారణ రిమాండ్లో ఉన్న విషయాల్లో కూడా కోర్టులు పోకనే కూడా ప్రకటిస్తున్నాయి. నిందితులు పోలీస్ కస్టడీలో ఉండి కూడా ప్రకటనలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారితే తెలుగుదేశం మీడియా చాలా ప్రాబల్యం కలిగి ఉంది. చాలా సంస్థలు తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఉన్నాయి. వీళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోవాలి. మీడియాను మీడియాగా వదిలేయాలి. వార్తలని మీరు పెద్ద మనసుతో ఆలోచన చేసి అందులో వాస్తవాలు ఏంటో వివరిస్తే సరిపోతుంది. కేసులు పెడుతూ మీడియాని వేధించడం మానుకోకపోతే భారీ మూల్యం చెల్లించుకోవడానికి కూడా మీరంతా సిద్ధంగా ఉండాల్సిన అవసరం స్పష్టంగా ఉంది. కాబట్టి మీడియా మీద కేసులు పక్కన పెట్టి వాస్తవాలని ప్రజల ముందు ఉంచండి.